నమస్తే, వెల్కమ్ టు సోలే టీవీ. నా పేరు పవన్ కుమార్. మనం ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా బల్కంపేట ఇల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం రేపు ఉంది కాబట్టి ఏర్పాటు ఏ రకంగా ఉన్నాయనేది ఈవో దివ్యాంగ్ సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఎల్లమ్మ తల్లి అనేది చాలా తెలంగాణ మొత్తం ఏది చూస్తున్న ఒక మంచి సంబరం ఇది. సో ఏ రకంగా ఏర్పాట్లు చేస్తున్నారు? ఎల్లమ్మ వారు అనే 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 అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరిక కళ్యాణము అత్యంత వైభవం నిర్వహించడం జరుగుతుంది. మొదలు ఈ కళ్యాణోత్సవము గుళ్ళోపట చిన్నగా మొదలైంది. అట్లాంటిది ఈరోజు అక్కడ భక్తుల తాకిడి పెరిగి భక్తులు పెరిగే వరకు కళ్యాణోత్సవంలో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఆసక్తి చూపడం వల్ల ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని గత 12-13 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజగోపురం ఎదురుగా ఉన్న ఈ యొక్క రహదారి పైన ఇక్కడ స్టేజ్ వేసి ఇక్కడే అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాము. దీనికి కావాల్సిన ఏర్పాట్ల గురించి ఇప్పటికే దేవస్థానం ప్రసాదాల తయారీ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈరోజు అమ్మవారిని పెళ్లి కూతురుగా ఉదయమే వేద పండితులు అమ్మవారిని అలంకరించడం జరిగింది. దాని తర్వాత ఈరోజు సాయంత్రము ఎదుర్కొల్ల ఉత్సవం ఉంటుంది. రేపు పొద్దుగాల 9 గంటల తర్వాత అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దాంట్లో ముఖ్య అతిథులు చాలామంది ఇప్పటికే పార్టిసిపేట్ చేస్తామని చెప్పి వారి యొక్క ప్రోటోకాల్ లిస్టు పంపించడం జరిగింది. ఆ లిస్టు ప్రకారం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము ఇప్పటికే అన్ని సిద్ధం చేశాము. తర్వాత ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవంకి దాదాపుగా 4 లక్షల మందిలు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము. ఇందాకే మన గౌరవ శాసనసభ్యులు సనత్ నగర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా వచ్చి ఈరోజు ఏర్పాట్లు ఎలా ఉన్నాయని కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో ఒక సమీక్ష తర్వాత ఫీల్డ్ విజిట్ కూడా వారు చేయడం జరిగింది. వారు కూడా ఈ యొక్క ఏర్పాట్లను చూసి సంతృప్తి వ్యక్తం చేసి ఇంకా ఈ పనులన్నీ కూడా రాత్రి లోపల కంప్లీట్ చేయండి, రేపు పొద్దున్నే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయండి అని చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కారణంగా ఈరోజు నైట్కి ఈ యొక్క పనులన్నీ కూడా ముగించే ఏర్పాట్లు మేము చేస్తున్నాము. రేపు అమ్మవారి కళ్యాణోత్సవం తర్వాత ఎల్లుండి రథోత్సవము ఈ బల్కంపేట పురువీధుల్లో దాదాపు ఒక 4-5 గంటల సేపు రథాన్ని ఇక్కడ ఊరేగించడం జరుగుతుంది అమ్మవారిని. దాంతో ఈ యొక్క 3 రోజుల ఆషాఢ బోనాల కళ్యాణోత్సవం ముగింపు కార్యక్రమాలు 3 రోజులు కొనసాగుతాయని తెలియజేస్తుంది. భద్రత విషయం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? భద్రత విషయంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ తోటి తర్వాత ట్రాఫిక్ వాళ్ళతోటి సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది. వారు కూడా దాదాపుగా లా అండ్ ఆర్డర్ నుంచి ఒక 700 మంది పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ నుంచి కూడా వాళ్ళు అదనపు సిబ్బందిని డిప్లాయ్ చేసి ఇక్కడ మెయిన్ రోడ్ పైన వాహనాలను కూడా దారి మళ్లించి వచ్చే వాహనదారులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.